శశికళ వాళ్ళది వాళ్ళు లేఖ రాశారు. ఎడపాడి పళనిస్వామి చీఫ్ మినిస్టర్ కోసం లెటర్ రాస్తున్నాం అంటూ లేఖ రాశారు. సో చాలా సెన్సేషనల్ ట్విస్ట్, తమిళనాడులో ట్విస్ట్ల మీద ట్విస్ట్ జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే టీటీవీ దినకరన్ గవర్నర్ను కలిసి పళనిస్వామి చీఫ్ మినిస్టర్, పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి సపోర్ట్ చేస్తున్నానంటూ ఆయన లేఖ రాశారు. ఆయనతో పాటు ఆయన ఎమ్మెల్యే ఎవరైతే గెలిచారో, మన్నార్గుడి నుంచి ఎమ్మెల్యే గెలిచారో ఏఎంఎంకే, ఆ ఎమ్మెల్యే కామరాజు సంబంధించిన లేఖనిచ్చారు. సో బీజేపీ ఈజ్ ప్లేయింగ్ సమ్ గేమ్ అని మనకు అర్థమవుతోంది. స్టాలిన్ అదేవిధంగా అన్నాడీఎంకే ఎడపాడి పళనిస్వామి కలిసి ఏదో ప్రయత్నం చేస్తున్నారు అని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. పళనిస్వామి అసలు స్టేక్ క్లెయిమ్ చేయలేదు. ఆయన అన్నాడీఎంకే అది ఏమంటారు, అన్నాడీఎంకే లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా మాత్రమే ఎన్నికయ్యారు. కానీ దినకరన్ లెటర్ నా దగ్గర ఉంది. దినకరన్ రాసిన లెటర్ నేను చదివి వినిపిస్తాను. చాలా సెన్సేషన్ లెటర్ ప్రస్తుతం నా దగ్గర ఉంది. కొద్దిసేపటి క్రితం అసలు చాలా సంచలన లేఖ టు టీటీవీ దినకరన్, జయలలిత సంబంధించి శశికళ మేనల్లుడు. ఏం లేఖ రాశారంటే ఆయన పార్టీ పేరు అమ్మా ముక్కల్ మున్నేట్ర కజగం. ప్రెషర్ కుక్కర్ గుర్తు మీద ఆర్కే నగర్ జయలలిత ఓడిపోయిన స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన వ్యక్తి. సో ఆయన లేఖ రాశారు టీటీవీ దినకరన్ టు ది హానరబుల్ గవర్నర్ స్టేట్ ఆఫ్ తమిళనాడు, లోక్ భవన్, చెన్నై. లెటర్ ఆఫ్ సపోర్ట్ టు ఏఐడిఎంకే టు ఫార్మ్ ది న్యూ గవర్నమెంట్ విత్ తిరు ఎడపాడి కే పళనిస్వామి చీఫ్ మినిస్టర్. అంటే పళనిస్వామి చీఫ్ మినిస్టర్గా అన్నాడీఎంకే ఏఐడిఎంకే ఏర్పాటు చేయబోయే ప్రభుత్వానికి నేను మద్దతు ఇస్తున్నానంటూ లేఖ రాశారు. హానరబుల్ సార్, ఐ టీటీవీ దినకరన్, జనరల్ సెక్రటరీ ఆఫ్ అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం, హియర్ బై ఎక్స్టెండ్ మై ఫుల్ సపోర్ట్ టు ది క్లెయిమ్ ఆఫ్ తిరు ఎడపాడి కే పళనిస్వామి టు ఫార్మ్ ది న్యూ గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు. అంటే ఎడపాడి పళనిస్వామి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నట్టు క్లెయిమ్ చేసినట్టు ఇక్కడ కనబడుతోంది. అవర్ పార్టీ క్యాండిడేట్ మిస్టర్ కామరాజు ఎస్, హూ కంటెస్టెడ్ ఇన్ మన్నార్గుడి కాన్స్టిట్యున్సీ, హ్యావ్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే ఆఫ్ దట్ కాన్స్టిట్యున్సీ. సో మన్నార్గుడి నుంచి పోటీ చేసిన కామరాజు అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. మిస్టర్ కామరాజు ఎస్, ఎమ్మెల్యే ఆఫ్ మన్నార్గుడి కాన్స్టిట్యున్సీ, హ్యావ్ ఆల్సో సైన్డ్ ద లెటర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది అబౌవ్ క్లెయిమ్. సో కామరాజు కూడా సంతకం చేసిన లెటర్ను మేము జతపరుస్తున్నాం. ఇట్ ఈస్ హంబ్లీ రిక్వెస్టెడ్ దట్ తిరు ఎడపాడి కే పళనిస్వామి బీ ఇన్వైటెడ్ టు ఫార్మ్ ద న్యూ గవర్నమెంట్ అండ్ బి స్వార్న్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు. సో ట్విస్ట్ల మీద ట్విస్ట్లో టీటీవీ దినకరన్ తన ఎమ్మెల్యే సపోర్టు ఎడపాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే కొత్త ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. మరి ఎడపాడి పళనిస్వామి గవర్నర్ను కలిశారా? ఎందుకంటే ఆయన క్లెయిమ్ చేస్తున్నారు కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం ఎడపాడి పళనిస్వామిది ఉంటుంది, దానికి మేము సపోర్ట్ చేస్తున్నాం, మై ఫుల్ సపోర్ట్ టు ది క్లెయిమ్ ఆఫ్ ఎడపాడి పళనిస్వామి అంటారు. మరి ఎడపాడి పళనిస్వామి గవర్నర్ను కలిసి ఏమన్నా రహస్యంగా లేఖ ఇచ్చారా, తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అన్నది అర్థం కావట్లేదు. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు తమిళ రాజకీయంలో కనబడుతున్నాయి. ఎస్, మన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు, ఏంది టీటీవీ దినకరన్ ఈ సెన్సేషన్ లెటర్? నేను ఆ లెటర్ కూడా ఇప్పుడు బయట పెట్టాను మళ్ళీ బులెటిన్ లో. ఏమి ఇచ్చాడు సార్? వాళ్ళ ఇద్దరు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, ఒక్కళ్ళే ఎమ్మెల్యే కదా ఏఎంఎంకేకి. అదే వాళ్ళు అదే టీటీవీ దినకరన్ పార్టీ కదా అది. టీటీవీ దినకరన్ లెటర్, టీటీవీ దినకరన్ లెటర్ నేను ఎన్క్లోజ్ చేశాను. ఆయన ఎడపాడి పళనిస్వామికి మేము సపోర్ట్ చేస్తామని లెటర్ ఇచ్చారు. వాళ్ళ ఆ కుటుంబంలోనే కదా సార్ ఉన్నారు. వాళ్ళ లెటర్ ఏంటి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆ లెటర్ ఇవ్వడం అంటే ఆయన లెటర్ నార్మల్ గా ఇవ్వడం కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకు మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రిగా. మరి పళనిస్వామి కూడా క్లెయిమ్ చేసినట్టున్నారు, మరి మనకు బయట పెట్టట్లేదు. ఆ లెటర్ ఇప్పుడు బయట పెట్టారు. ఆ లెటర్ ఇప్పుడు బహుశా రాజ్భవన్ వర్గాలు బయట పెట్టాయి.
నిన్న నాకు ఒక అవకాశం ఇవ్వమని అడిగాడు గవర్నర్ ని నిన్న. అది బయటికి రాల న్యూస్ లో. ఎవరు? పళనిస్వామి అడిగాడా? పళనిస్వామి. ఓకే, అది బయటికి రాలా? ఫోన్ లో ఉండేవాళ్ళు నిన్న వెళ్ళి ఒక విజయ్ తర్వాత ఆయన అపాయింట్మెంట్ ఉంది నిన్న. ఓకే, అది ఫస్ట్ తెలిసింది కానీ న్యూస్ ఎక్కడ స్ప్రెడ్ చేయలేదు దాన్ని. ఓకే, రాజ్భవన్ వాళ్ళు ఇవ్వాలి కదా ప్రెస్ నోటు, ఇవ్వలేదు. ఇప్పుడు మీ ఉద్దేశంలో డిఎంకే సపోర్ట్ చేస్తుందా అన్నా డిఎంకేకి? ఇంకా ఏంటంటే ఏం చెప్తారంటే చెప్పంటారా అక్కడ ఏం జరుగుతుందంటే, నువ్వు చేయలేకపోతున్నావు, వాళ్ళకి అష్ట కష్టాలు పడుతున్న జనము అస్థిరత్వం ఉంది తమిళనాడులో, కాబట్టి మేము కలవక తప్పదా అని చెప్పి ఒక స్లోగన్ ఇస్తారు. రాజకీయాల్లో ఏముంది సార్ ఇవన్నీ. 6 నెలలు వెయిట్ చేస్తా అన్నాడు స్టాలిన్. మరి 6 నెలలు కాకుండా ముందే ఇప్పుడు వీసీకేతో వాళ్ళతో సమావేశమయ్యారు. ఇక్కడ ఇంకోవైపు ఇది ఉంది. 6 నెలలు వెయిట్ చేస్తాను అన్నాడు. ఇప్పుడు అతనేమో నోటెడ్ రిజైన్ చేస్తానని అన్నాడు కదా. నేను రిజైన్ చేస్తాను అంటున్నాడు కదా. అడ్వాంటేజ్ కూడా పొందేదని ట్రై చేస్తారు కదా సార్ వీళ్ళు. ఓకే, ఇప్పుడు రిజైన్ చేస్తే ఎక్కువ సీట్లు రావచ్చు కదా డిఎంకేకి. ఓకే, అదే విధంగా అన్నా డిఎంకే కూడా రావచ్చు కదా. ఓకే, ఇప్పుడు అతని మీద ఒక వ్యతిరేక భావం వస్తుంది కదా. ఎవరి మీద? విజయ్ మీద. ఇతనికి అధికారం ఇచ్చినా మనం చేసుకోలేకపోయాడు అనే ఫీలింగ్ కూడా వస్తుంది కదా. ఓకే, బీజేపీకి కూడా అన్నామలే నాయకత్వంలో సపరేట్ గా నిలబడితే వాళ్ళకు కూడా వస్తాయి కదా, ఒక ఎక్స్ట్రా కూడా వస్తాయి వాళ్ళకి. ఓకే, అంటే అప్పుడే ఎన్నికల దాకా పోతలేదు. అప్పుడే ఎమ్మెల్యేలు ఎవరు ఎన్నికల దాకా వెళ్ళరు. భరత్ గారు, నిన్నటి నుంచి జరుగుతున్న డిస్కషన్స్ లో నిన్ననే వచ్చింది డిఎంకే ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, బిహైండ్ ది స్క్రీన్ ఇది జరుగుతుంది అని. సో అది వచ్చాక స్టాలిన్ వైపు నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. మేము బీజేపీ లేని గ్రూప్ ఏదున్నా సరే మాకేం అభ్యంతరం లేదు, కానీ మేము ఏ ప్రభుత్వంలో ఉండము అని స్టాలిన్ ఒక హింట్ ఇచ్చాడు. అలా ఏఐడిఎంకే ఏం క్లెయిమ్ చేస్తుంది అంటే, ఈ ఎన్నికల్లో డిఎంకేను తిరస్కరించిన ప్రజలు ప్రభుత్వం అనుకూలంగా మాకు కూడా ఇచ్చారు, కాకపోతే మా నంబర్ తక్కువ ఉంది, విజయ్ నంబర్ ఎక్కువ ఉండవచ్చు, కానీ మాకు కూడా అనుకూలంగా ఓట్లు వచ్చాయి, మాకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ఇది ఉంది అనేటువంటి వాళ్ళు క్లెయిమ్ చేశారు. కనుక అన్నా డిఎంకే కనుక మాతో కలిసి వస్తే మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని చెప్పేసి, బీజేపీ రహితంగా ఉంటే అన్నా డిఎంకే సపోర్ట్ చేస్తుంది. అలాగే అన్నా డిఎంకేలో కూడా కాంగ్రెస్ ఉండొద్దు అని, ఇలాంటివన్నీ చర్చలు జరిగాయి, నిన్నటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. కనుక ఇప్పుడు ఆయన ఒక క్లెయిమ్ చేస్తూ ఒక లెటర్ అయితే ఇచ్చి ఉంటాడు. కానీ ఏదన్నా మనం కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. విజయ్ నేను అనుకుంటున్నాను ప్రభుత్వం ఫామ్ చేస్తాడు రేపు, నెంబర్స్ మొబిలైజ్ అవుతాయి. రేపైతే లేదని చెప్పేసింది ఇప్పుడు గవర్నర్ కార్యాలయం, ఇంకా సాటిస్ఫై కాలేదని చెప్పారు. అటు ఇంకోటి ఏంటంటే వీసీకే సపోర్ట్ లెటర్ రాలేదు. వీసీకే చీఫ్ స్టాలిన్ తో సమావేశమయ్యారు. సో తర్వాత ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనౌన్స్ చేసింది, మేము డిఎంకేతోనే ఉంటాం, మేము సపోర్ట్ చేయము అని బహిరంగంగా డిక్లేర్ చేసింది. మనకు క్లియర్ గా కనపడుతుంది. ఎప్పుడైతే అన్నా డిఎంకే 116 దగ్గర ఆగిపోయింది ఇప్పుడు విజయ్ ది సపోర్ట్. ఎమ్మెల్యేని అంతా తీసుకెళ్లి పాండిచ్చేరిలో క్యాంపు పెట్టారంటేనే సీరియస్ ఇది క్లెయిమ్ ఉన్నట్టు లెక్క. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు తీసుకెళ్లి? పెట్టుకోవడమే ఉద్దేశం అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. తామే స్వయంగా గవర్నమెంట్ ఫామ్ చేద్దామనేటువంటి ప్రయత్నంలో ఏఐడిఎంకే ఉంది. పళనిస్వామి ఈ పనిలో ఉన్నారు అతను. కనుక డిఎంకే మాత్రం